విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్న రజకులంతా వైసీపీకి తమ సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నామని రజక సంక్షేమ సంఘం ప్రతినిధి అచ్చిబాబు అన్నారు. శనివారం విశాఖ ఉత్తర వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రజకులకు సముచిత స్థానం కల్పించిందని, అంతేకాకుండా సంక్షేమ పథకాల అమలుతో పాటు పలు నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో ప్రాధాన్యతనిచ్చారన్నారు. బీసీలకు సముచిత స్థానం కల్పించిన సీఎం జగన్ కే దక్కుతోందన్నారు. విశాఖ ఉత్తర వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజును అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులతో పాటు బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పాతపాటి అంజిబాబు, రజక సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు రాష్ట్రంలో ఎన్నికల సమయంలో అనేక మంది హామీలు ఇస్తూ ఉన్నారు, అనేక విధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు గెలుపు కోసం. అయితే ఒకటే స్పష్టంగా చెప్పగలుగుతాం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదని స్పష్టంగా మనందరికీ కూడా తెలుసు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో 99% నెరవేర్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు గుంటూరు కానీ, విజయవాడ కానీ, అదేవిధంగా వైజాగ్లో రాజధాని తీసుకొస్తే ఈ ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందుతుంది. ఆల్రెడీ రాజధానికి ఉన్నటువంటి అంగులన్నీ కూడా వైజాగ్లో ఉన్నాయని గ్రహించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా కరోనా కష్టకాలంలో ఇక్కడ గెలిచిన గంట ఎటుపోయాడో తెలియని పరిస్థితి. ఆ రోజు కేకే రాజు గారు అండగా ఉండి ఈ ప్రాంత ప్రజల్ని ఆదుకున్న మాట వాస్తవంగా కాదని ఇక్కడున్న రజక సోదరులు కానీ, బీసీ సోదరులందరూ కూడా గమనించాలని చెప్పి ముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి ఆంధ్రప్రదేశ్ రజకులందరూ కూడా సంపూర్తిగా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఎందువల్ల అంటే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెసులుబాటు కల్పిస్తుంది వైఎస్ఆర్సీపీ. ఈ రాష్ట్రంలో బీసీలకి 4 రాజ్యసభలు ఇచ్చిన చరిత్ర ఎప్పుడైనా చూశారని నేను అడుగుతున్నా. అదేవిధంగా బీసీల్లోనే కాదు, ఎస్సీ, బీసీ, మైనార్టీలందరూ కూడా నా వాళ్ళు, నేను పేదవాళ్ళకే పనిచేస్తానని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మనందరం కూడా ఒక్కసారి ఆలోచన చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా కేకే రాజు గారిని, బొత్స ఝాన్సీ గారిని ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ సోదరుడు ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీలో బీసీసీఎల్ సహాయ కార్యదర్శిగా ఈరోజు ఈ మీడియా సోదరుల్ని పిలవడానికి గల కారణం కూడా రాష్ట్రంలో రజక సంఘాల గౌరవ అధ్యక్షులు శ్రీ పాతపాటి అంజిబాబు గారిని మా నియోజకవర్గానికి రావాలని నేను ఆహ్వానించాను. నా ఆహ్వానం మేరకు ఇక్కడికి మరి పాతపాటి అంజిబాబు గారు ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, అలాగే మా ఉత్తర నియోజకవర్గంలో కేకే రాజు గారు మా కమ్యూనిటీకి అండదండగా ఇచ్చినటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వారికి మద్దతుగా ఈరోజు మేము ఈ జిల్లాలో రజకులందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్కి మద్దతు తెలియజేయాలని, వాళ్ళతో పాటు సామాన్యంగా ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మరి నార్త్ నియోజకవర్గంలో కేకే రాజు గారికి అండదండగా ఉంటామని ఆ ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.